వేట్లపాలెం బాణసంచ పేలుడికి సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య 21కి చేరింది. దానిలో ఒకే ఫ్యామిలీకి సంబంధించిన చిన్ని, మహేష్, నాని అని ముగ్గురు కూడా చనిపోయారు. ముగ్గురు కూడా వరుసకి అక్క, తమ్ముడు, అన్నయ్య అవుతారు. అయితే ప్రస్తుతం అయితే చిన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే చిన్నికి సంబంధించిన వాళ్ళ అమ్మాయి కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎప్పటి నుంచి ఆ అమ్మాయి వర్క్‌లోకి వెళ్తూ ఉంటుంది? చిన్నప్పటి నుంచి వెళ్తుందండి. నా చిన్నప్పటి నుంచి మా చిన్నప్పుడే మా అమ్మ మా నాన్న విడిపోయారండి. మా అమ్మ మా నాన్న దగ్గర మా అమ్మ దగ్గరనండి. అది దీంట్లో ఉంటేనే మా అమ్మ అలాగే ఈ పనిలోకి వెళ్తేనే సగం ఇంట్లోకి సగం నన్ను చదివించడానికి. ఏం చదువుకుంటున్నారమ్మా మీరు? నేను డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేశానండి. మా అమ్మ చూసుకున్నదండి. ఇలాగ ఇది అనుకోకుండా మరి వెళ్ళిందండి. అప్పటికి నాకు తెలియదు. నేను లేచేసరికి వెళ్ళిపోయిందండి మా అమ్మ. ఇంకొచ్చేసరికి ఇలా శవంలో తిరిగి వచ్చిందండి. గవర్నమెంట్ నుంచి ఇలా వచ్చారండి. ఇలాగా జాబ్ ఇప్పిస్తాము, ఇల్లు ఇస్తాము అని చెప్పారండి. అది ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నామండి. ఎందుకంటే మా అమ్మాయి అమ్మ ఇప్పుడు దాకా మిమ్మల్ని చూసుకున్నారు. ఇప్పుడు మీ కుటుంబానికి ఇంకెవరైనా ఆధారం ఉన్నారు? ఇంకెవరు లేరండి. అమ్మ ఒక్కతే చూసుకున్నదండి. మేము ఉండేది కూడా దీంట్లోనే ఉంటున్నామండి. 5 కూడా మా అమ్మాయి కట్టుకుండేదండి. అలా కట్టుకునే చూసుకుండేదండి. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఒక్కళ్ళేనా? ఇంకెవరైనా ఉన్నారు? ఉన్నాడండి. అన్నయ్య అక్కడ ఉండేవాడండి. తర్వాత ఇక్కడికి వచ్చేవాడండి. అంతే అండి. మా అన్నయ్య నేను ఇప్పుడు ఇద్దరం ఉండిపోయామండి. ఇంకెవరు లేరు. అన్నయ్య వేరేగా ఉంటారా? పెళ్ళి అయిందా? లేదండి. నా మీద సంవత్సరం పెద్దలండి. ఇలా వెళ్ళాడండి మా అన్నయ్య అండి. ఇప్పుడు మీ ఇద్దరికి ఎవరు ఆధారం లేరు ఇంకా? ఎవరు లేరండి. హోమ్ మినిస్టర్ మీకు హామీ ఇచ్చారా జాబ్ ఇస్తానని? ఇచ్చారండి. జాబ్ ఇప్పిస్తాము, దీంట్లో ఉంటున్నామని చెప్తే ఇల్లు ఇస్తామమ్మా నీకు అని చెప్పారండి. అలాగే కొంత అమౌంట్ అది కూడా ఇవ్వడం జరిగింది. చెక్ ఇచ్చారండి. ఇప్పుడు ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు మీకు ఏమవుతారు? మా వీళ్ళు అవుతారండి. వాళ్ళు తాతయ్య వాళ్ళ కొడుకు ఒకళ్ళనండి. చిన్న తాతయ్య ఇంకో వేరే వాళ్ళ తాతయ్య కొడుకు ఒకళ్ళండి. ఇద్దరు మా వీళ్ళు అవుతారండి. ఇద్దరు మా వీళ్ళు అవుతారు. మొత్తం మీరు అందరూ ఒకటే ఫ్యామిలీ? ఒకటే ఫ్యామిలీ అండి. అందరం కొడతలు ఇలాగండి. ఇది చూసుకున్నట్లయితే తల్లి చిన్ని చనిపోవడంతో నిరాశ్రయమయ్యామని కూడా చెప్తున్నారు. చదివించడానికి అమ్మ ఎంతో కష్టపడేది. ఉదయం నేను కాలేజీకి వెళ్ళాను, తిరిగి వచ్చే సమయానికి కూడా అమ్మ శవమై తిరిగి వచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఈ వీళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారు. మొత్తం అందరూ కూడా వీరిద్దరు మామయ్యలతో పాటు అమ్మ కూడా చనిపోవడం, అంటే అక్క, తమ్ముడు, అన్నయ్య ఇద్దరు ముగ్గురు కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వారు చనిపోవడంతో ఈ కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా విషాదంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో అయితే ఒకే కుటుంబానికి సంబంధించి ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం అయితే మహేష్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఈ కుటుంబం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాం. మనమంతా కూడా ఇవి ఏదైతే మహేష్ పనికి వెళ్ళారో తిరిగి వస్తారని ఆశించిన వారికి మహేష్ లేడు అనే మాటనైతే ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం మహేష్ ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు, చాలా పూరి గుడిసెలో వీరు నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఈ అట్మాస్ఫియర్ చూస్తే చిన్న పిల్లలతోటి పూరి గుడిసెలో ఉన్న పరిస్థితి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం అంతా కూడా ఇప్పటికీ కూడా ఇలాంటి మట్టి ఇళ్లలోనే వీరు ఉంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఒక్కసారి మహేష్ భార్య ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు మహేష్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? ఒక 7 సంవత్సరాలండి. 6-7 సంవత్సరాల నుంచి. ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళారు నిన్న? 8 అండి. 8 గంటలకు వెళ్ళారు. మీకు ఎప్పుడు తెలిసింది విషయం? మధ్యాహ్నం భోజనంకి వచ్చి భోజనం చేసి వెళ్ళారండి. ఇంటికి వచ్చి చేస్తారండి డైలీ కూడా. 1 గంట ఆ టైంకి వచ్చి తినేసి వెళ్ళిపోతారండి. 1 గంటన్నరకి ఆ టైం 1:15 టైంకి వెళ్ళిపోయారండి. కానీ నిన్న 10 నిమిషాల్లో వెళ్ళిపోయారండి. వచ్చి ఇంకా కూర్చోలేదండి, భోజనం చేసి వెళ్ళిపోయారు. ఏం చెప్పారు, ఎందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారని ఏమైనా అడిగారు? రేపు పని వర్క్ ఉందన్నాడండి. మందు కాలిపో గట్ట ఉందని చెప్పారండి. అర్జెంట్ వర్క్లు ఉన్నాయి, త్వరగా వెళ్ళిపోవాలి. అర్జెంట్ వర్క్ ఉంది, లోడ్ అని చెప్పారండి. దానికోసం వెళ్ళిపోయారండి బేగా. వెళ్ళిన 10 నిమిషాలకి వెళ్ళగలిగింది. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఇద్దరండి, 2 పిల్లలు. ఇదిగోండి మా పాప అండి. మా అబ్బాయి అదిగోండి ఈ అబ్బాయి అండి. మా అబ్బాయి 10th చదువుతున్నాడండి. అమ్మాయి 8th చదువుతుంది. మీ కుటుంబ పోషణ ఎలాగమ్మా ఇప్పుడు? మాకు ఇప్పటి వరకు ఆయనే మమ్మల్ని పోషించారండి. పనికి వెళ్ళి మరి ఇప్పుడు ఆయనే లేరు. ఇక మాకు పోషకాహారం ఎవరు తెస్తారండి? మాకు ఇంకెవరు లేరండి. మాకు నన్ను కూడా ఏ పనిలో కూడా ఎప్పుడు పంపలేదండి. నేను ఇంటి దగ్గరే ఉంటానండి. ఇల్లు కూడా పూరి గుడిసె ఉంది, మీ సొంత ఇల్లు అనేది? ఇది సొంతం కాదండి, ఇది కూడా సొంతం కాదండి. ఇది గవర్నమెంట్ వాళ్ళ స్థలం అండి. మా ఆయన చిన్నప్పటి నుంచి కూడా వేసుకుంటే అది ఇప్పటికీ అలాగ ఉందండి. అంతే
అంతేగాని మాకు సొంతం అంటూ ఇల్లు లేదండి. అది ఇప్పుడు మినిస్టర్లు కానీ ఎవరైనా వచ్చారా? గవర్నమెంట్ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడారా? ఇల్లు ఇస్తామని కానీ ఏమైనా చెప్పారా? వచ్చారండి. ఇల్లు ఇస్తామని చెప్పారండి. 20 లక్షలు ఇచ్చారండి. మా పిల్లల చదువులకు కూడా వాళ్ళు ఎంత చదువుతారో చదువులకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తానన్నారండి. అలా అని చెప్పారండి మరి. పిల్లలకు ఉద్యోగం కానీ ఏమన్నా అడిగారా పోషణ నిమిత్తం? అడిగామండి. చూద్దామన్నారండి. ఇది చూసుకున్నట్లయితే మహేష్ భార్య కన్నీటి పర్యంతం అవుతున్నారు. మహేష్ తప్ప మా కుటుంబానికి వేరే ఆధారం లేదు అని కూడా చెప్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అయితే వారికి సంబంధించి మాకు ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు. ఇక్కడ కూడా పూరి గుడిసెలో ఉంటున్న పరిస్థితి ఇంకా ఉందని కూడా వారు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం సహకరించాలి, వారి పిల్లల్లో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చే విధంగా అయితే చర్యలు తీసుకోవాలని కూడా. వేట్లపాలెం బాణసంచా ప్రమాదానికి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నాని, మహేష్ అలాగే చిన్నికి సంబంధించి ఇప్పటికే మృత్యువాత పడ్డారు. అయితే ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం నానికి సంబంధించిన ఫ్యామిలీ దగ్గర ఉన్నాం. చూడొచ్చు మనం, వారందరూ కూడా శోకసందర్లో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారి నాని భార్య ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఆయన ఎప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉంటారు? ఆయన 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి పని. నిన్న ఏ సమయంలో వెళ్ళారు ఆయన? నిన్న మార్నింగ్ 8కి వెళ్ళాక 8 గంటలకు వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఏమన్నా మాట్లాడారా ఫోన్లో కానీ, ఇంటికి రావడం కానీ? మధ్యాహ్నం భోజనంకి 12కి ఇంటికి వచ్చాడండి. 1 గంటకు భోజనం చేసి వెళ్ళిపోయాడు. 2కి వెళ్ళేవాడండి, 1 గంటన్నరకి వెళ్ళిపోయాడు. దీనికోసం అందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అడిగారు. ఏదో పని ఉందని ఫోన్ చేశారంటే వంట గారు ఫోన్ చేశారని కంగారుకి వెళ్ళిపోయారు. మీకు ఇప్పుడు తెలిసిందమ్మా ఇలా జరిగిందని? పెద్ద బ్లాస్ట్ అయిందండి. అప్పటికే అందరు కూడా కంగారు పడి అక్కడ చాలా దూరం వరకు వెళ్ళిపోయారండి. అప్పుడు చెప్పారండి. అందులో ఎవరు ఉన్నారని కూడా తెలియదు తీసుకొచ్చే వరకు. పిల్లలు ఉన్నారమ్మా? పాప బాబు. పాపకు 4 అండి, బాబుకి 2. మరి ఇప్పుడు మీ కుటుంబ పోషణ ఎలా అమ్మా? ఆయన ఇంకెవరైనా ఉన్నారు అంటే మావయ్య గారు కానీ అలా ఎవరైనా? వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటాంటే మా హస్బెండే కదండి మమ్మల్ని చూసుకోవాలి. అట్లయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు భార్య. అయితే చూడొచ్చు మనం, ఎలాంటి సంఘటన జరుగుద్ది అనుకోలేదు. 12 గంటలకు వచ్చి భోజనం చేసి వెళ్ళారు. 1 గంటకి ఓనర్ ఫోన్ చేస్తే వెళ్ళిపోయారు. అయితే ఇలాగ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతారని అనుకోలేదంటూ కూడా భార్య కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లి కూడా ఒకసారి మనతో ఉన్నారు, మాట్లాడు. మా అసలు ఎప్పుడు తెలిసింది మీకు ఇలా జరిగింది? అండి 8 గంటలకు వెళ్ళాడండి. మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు. భోజనం చేసి వెళ్ళారండి. టైం అయితే చూడలేదు నేను. అక్కడి నుంచి పెద్ద శబ్దం వచ్చిందండి. మీ అందరికి కూడా వినిపించింది శబ్దం? వినిపించిందండి. కొంతమందికి కిటికీలు కూడా బద్దలయ్యాయి. తర్వాత ఇంకా ఒకరికొకరికి చెప్పుకోకలేకుండా సేవలు అయిపోన్నారండి. మీ కుటుంబానికి సంబంధించి ముగ్గురు కూడా పక్క పక్కన ఇంట్లోనే చనిపోయారు. పెద్ద బాబు గారు అబ్బాయి, చిన్న బాబు గారు అమ్మాయినండి. మా కుటుంబంలోనే ముగ్గురు చేరుకున్నాయండి. ఒకరికొకరికి ఓదార్చుకోవడం కూడా లేదండి. ఇది చూసుకున్నట్లయితే ఒకరికొకరు ఓదార్చుకునే పరిస్థితి కూడా లేదు. మా కుటుంబంలోనే ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. ఓదార్చే వాళ్ళు కూడా లేరు, ఎందుకంటే వారి ఇంట్లలో కూడా విషాదం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారి మనం చూడొచ్చు, వీరిది కూడా చాలా చిన్న ఇల్లు. వీరందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి హామీలు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 20 లక్షల రూపాయల చెక్ పంపిణీ చేశారు. దీనికి సంబంధించి వీరికి కుటుంబ పోషణ కూడా గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేయాలంటూ కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.